నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఏంది డైనింగ్ టేబుల్తో కుస్తీ పడుతున్నాను అనుకుంటున్నారా? అంతా ఇల్లంతా అయితే బూజు కొట్టేసుకొనేసి కసువు నూకేసుకొని మొత్తము ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి కొద్దిగా లూజ్ అయిపోయినాయండి నట్లన్నీ. ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నాను కొద్దిగా పెట్టాలా అనేసి. ఇప్పటికైతే టైం కుదిరింది. ఇది లేకపోతున్నానండి ఒక్కదాన్ని. సమయానికి ఎవరు కూడా లేరు ఇంట్లో. రా బావా కొద్దిసేపు పట్టుకో అని అంటే ఆయనకు ఫిస్టిలా ఉంది కదండి ఒక చేయికి, అందుకనే పట్టుకునేసరికి రాదు. ఎట్లా అట్లా ఇట్లా పడుకుంటా బోర్ల ఎలకలా పెట్టేసినాలేండి. అంతా చాలా బరువు ఉందండి. ఇది హైదరాబాద్లో సెకండ్ హ్యాండ్కి తీసుకున్న డైనింగ్ టేబుల్ అండి. బాగుంది డైనింగ్ టేబుల్ అయితే. సోఫా సెట్ వచ్చేసి మొత్తం పోయింది. నాన్న వాళ్ళు తీసుకొచ్చినారండి. ఇది డైనింగ్ టేబుల్ సోఫా సెట్. ఇక్కడైతే మొత్తం ఇల్లంతా బూజు కొట్టేసుకున్నాను. ఇల్లంతా చిందరవందర ఎట్లుంది చూడండి. ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టాల్సినవి పెట్టి టమాటా, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, నిన్న మా మరదలు కాయగూరలు ఇచ్చిందని చెప్పినా కదా, ఆలుగడ్డలు ఒకటండి. ఇంకే వంట బండ కిచెన్ అయితే మొత్తము ప్లాట్ఫామ్ అయితే కడిగేస్తున్నాను. మొత్తము ఇల్లంతా తూడ్చేసినాను. బట్టలు నానబెట్టేసినాను. బట్టలు ఉతికేయాలా. ఇంకా ఆయన హాస్పిటల్ నుండి పోయి వచ్చిన రగ్గు ఉంటే అది ఎండకేసినాను. కొద్దిగా మాడం మూసుకొని ఉంది. రగ్గులు అయితే ఆరవండి. అందుకనేసి రగ్గులు నానబెట్టలేదు. ఆయన బ్యాగ్ మొత్తము ఆయన వస్తువులన్నీ కొద్దిగా ఎండగా పెట్టేసినాను. ఆయన అన్నీ పిండేసినాను చూడండి. సామాన్లు తోమేసిన, మసి బట్టలు కూడా పిండేసినానండి. మసి బట్టలు సర్ది బట్టలు అండి. అవి అన్నం కట్టుకోవడానికి తీసుకుపోయేటివి, అన్నం మీద కప్పేటివి అవి ఉంటే అవన్నీ ఉతికేసినాను. ఇక్కడైతే బండలు కడుగుతున్నానండి. పైన ఒక రూమ్ వేయించినాంలేండి. ఆ రూమ్లో అయితే నేను చాలా తక్కువ అండి ఆ రూమ్లోకి వెళ్ళడము. ఎప్పుడో ఒకసారి పని పడితేనే వెళ్తాను, లేకుంటే వెళ్ళను. ఇదే అండి ఆ రూము. మొత్తం క్లీన్ చేసేసినాను. ఇవే అండి నా గార్డెనింగ్ అంటే. చిన్నది ఏదో సింపుల్గా గార్డెనింగ్ చేసుకునేది. ఇక్కడ వచ్చేసి చిన్న చామంతి పూలు మాదిరి ఉంటాయి. ఆ పూలన్నీ చెట్లని నాటినాను. అది మా బావ వాళ్ళ స్థలం అండి. మొత్తము గార్డెన్ టూర్ చేస్తాలేండి. ఇక్కడైతే అన్నం పప్పు ఇంకా అప్పటికే 12 అవుతుందండి. మొత్తం ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా అన్నం పప్పు చేసేస్తే పొద్దున అయినా ఇడ్లీ తిన్నాడు. నేనైతే ఏం తినలేదండి. చాయ్ తాగినాను. ఇంకేం తినలేదు. ఇంకా పని ఉంటే మాత్రం ఏం ఆకలి అవుతుందండి. తొందరగా అయిపోగొట్టుకోవాలనేసి అనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు చేస్తున్నా. టమాటా పప్పు, పచ్చిమిరపకాయ, టమాటా పప్పు. ఆయనకు పచ్చిమిరపకాయ పప్పు అంటే ఇష్టం అండి. అందుకనేసి పచ్చిమిరపకాయలు లేవు అని చెప్తే, లేదు తీసుకురావాలి ఎట్లయినా కానీ అని చెప్పినాడు. ఉన్నాయండి, అబద్ధం ఆడినా నేను. ఇంకా పచ్చిమిరపకాయల పప్పు అయితే వేస్తున్నానండి. ఒక ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది పప్పులోకి. కొద్ది చింతపండు, కరివేపాకు అన్నీ వేసుకొని అయితే ఇంకా పప్పు కుక్కర్లో పెట్టేసినానండి. పప్పు అన్నం అయితే చేసేస్తున్నాను. ఇంకా కొద్దిగా వర్క్ అయితే ఉందండి. ఆ రోజల్లా ఫుల్ పని సరిపోయిందండి. చాలా పని ఎక్కువైపోయిందండి. పీర్ల పండగ వచ్చేసింది కదండి, కాబట్టి పని ఎక్కువే ఉంటుంది. ఇంకా ఊర్లో సాములేనికి ఇలా తిరుగుతాము. కొద్దిగా బాగుంటుంది అనమాట. పీర్ల పండుగ సంబరాలు చాలా బాగుంటాయి. ఏ పండుగన్నా ఇంట్లో వరకు చేసుకుంటాము, ఇంట్లో తింటాము, ఉంటాము. ఈ పీర్ల పండుగ మాత్రము స్వాములేనికి తిరుగుతాము. అందులో దుత్తలు వెళ్ళడము అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి. ఆ చిన్న చిన్న కార్యక్రమాలకి పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. చాలా బాగుంటుంది అసలు సంతోషంగా. ఈరోజు నైట్ అయితే దుత్తలు వెళ్తాయండి. దుత్తలు పై గేర్ సాములు, కింది గేర్ సాములు 2 వెళ్తాయి. 2 దుత్తలు వెళ్తాయి. ఇంకా చేపించుకునే వాళ్ళు కర్జికాయలు, అత్రాసాలు, కారం చుట్టలు అన్నీ చేయించుకుంటున్నారు. నేను కూడా గవ్వలు చేయించుకుందామనేసి పిండి తెచ్చుకున్నాను. అమ్మకు టైం లేకపోయిండే మొన్న. ఇంకా అందుకనేసి చేయలేదు. ఇంకా అమ్మకి అడిగినాను, చేసి ఇమ్మా అంటే చేసిస్తాలే. హాస్టల్కి తీసుకెళ్తారండి పిల్లలు, అందుకనేసి అడిగినాను. ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయింది చూడండి, అలికేసినాను.
అయినా మాడం బాగా ఎక్కువ ఉందండి, మబ్బులు కమ్మేసినాయి. ఏమన్నా వాన రాని కొద్దిగా అలుక్కుంటే బాగుంటుంది కదా ముందు రోజు అనేసి అనుకున్నాను. అలుక్కొని నాకు మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి. నాకు చాలా చాలా ఇష్టం మెలికల ముగ్గులు వేసుకోవడం అంటే. సింపుల్ అండి, మామూలు డిజైన్స్ కన్నా ఇవే సింపుల్, వేయాలంటే చాలా సింపుల్ ఇవే, కాబట్టి నేను అవే వేస్తానండి ఎక్కువ. గిన్నెలంతా మాఫ్ పెట్టేసినాను, అయిపోయింది, పని అంతా అయిపోయింది. పప్పు మెదిపేసి మొత్తం పప్పు రామేసినాను. అన్నం పెడుతున్నానండి ఆయనకి. నాకు అన్నం పెట్టు అని అంటున్నాడు అనేసి ఇంక అన్నం పెట్టేసి ఆయనకి పప్పు అన్నము గట్టిగా చేసుకున్నానండి, జోరు చేసుకోలేదు. పప్పు కొద్దిగా కదా, ఇంగిత్రమే. పిల్లలు అమ్మ వాళ్ళ ఊరికి పోయినారు పీర్ల పండక్కి. అక్కడ ఒకరోజు ముందనేసి పిల్లలు ఇద్దరు పోయినారు, నేను ఆయన మాత్రమే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఆయనకి అన్నం పెట్టేసినాను. చీర ఫాల్ వేయడానికి వెళ్ళాలండి. మిషన్ నా దగ్గర ఓలాక్ మిషన్ లేదండి, అందుకనే మా వదిన దగ్గరికి వెళ్తున్నాను. వదిన దగ్గరికి వెళ్ళి వార్లాక్ మిషన్ చూడండి, ఇక్కడ కూడా పేడ అలుకుతున్నారు. గల్లీలో మొత్తము అందరు పేడలు అలుక్కుంటారు. గల్లీల్లో చిన్న చిన్న గల్లీలు అండి, బాగా అలుక్కొని సంబరంగా. మా గల్లీలో ఎక్కువ ఇల్లులు లేవండి, ఇల్లులు లేవు, కొన్నే ఉన్నాయన్నమాట. ఇక్కడ పూలు కుడుతున్నారు. మా అత్త పూలు వీకడానికి అయితే వెళ్ళింది, ఈ పూలన్నీ వీకడానికి. అప్పుడు 10 రూపాయలు ప్యాకెట్ ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అంట ప్యాకెట్. పండగ వచ్చినప్పుడు చించేస్తున్నారు పూల రేటింగ్. ఫాల్ అయితే కుట్టుకొచ్చుకున్నాను, ఎల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను, వర్లాక్ వేసుకున్నానండి. ఇది వచ్చేసి ఇంకా పీర్ల స్వాములు ఎత్తిన రోజు కట్టుకుందామనేసి ఇంకా వార్లాక్ వేసుకున్నాను. బట్టలన్నీ మడత పెట్టేసుకుని 1-2 గంటల సేపు కూడా రెస్ట్ లేదండి. ఇంకా అన్ని బట్టలన్నీ సదిరేసుకున్నాను, షెల్ఫ్ల్లో మొత్తం పెట్టేసుకున్నాను. ఎక్కడ బట్టలు అక్కడ పీకేస్తారండి. మళ్ళీ మా సురేష్ అయితే ఇంకా ఎక్కువ పీకేస్తాడు, మొత్తం బట్టలన్నీ వీకేస్తాడు. ఒకప్పుడు మా ఆయన వీకేవాడు, అన్ని బట్టలన్నీ తీసేసేవాడు. ఇప్పుడు కొద్దిగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కదా, నేను తీసి ఇచ్చిన డ్రెస్సులు వేసుకుంటాడు కాబట్టి ఇంకా ఆయన తీసేసేవాడు కాదు. మా పవిత్ర, మా సురేష్ చాలా ఎక్కువ వీకేస్తారండి, బట్టలన్నీ వీకేస్తారు. ఎన్నిసార్లు చదరాలో. ఆడవాళ్ళకు మాత్రం రెస్టే లేదు చూడండి అస్సలు. ఏదో ఒక పని, చిన్న పని, పెద్ద పని అనేసి. అబ్బా, ఇక్కడైతే ఎల్లిపాయలు అన్నీ వేసి పెట్టుకున్నాను. గాలి పోతాయి అనేసి ఇట్లా గాలి పోయే దాంట్లో అయితే పెట్టినాను. గాలి ఆడతాయి కొద్దిగా ఎల్లిపాయకి, ఉక్క వేయకూడదు కదా, అందుకనేసి. కరివేపాకు వీకొచ్చినానండి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర. అట్లనే మిషన్ కుట్టేసి అవి 2 చీరలు ఫాల్స్ వేసేసి ఇంకా కరివేపాకు అయితే కొద్దిగా వీకించుకున్నాను. ధనియాల్లోకి వేసి కొడితే స్మెల్ వస్తుందని చెప్పినారు, అందుకనే ధనియాల్లోకి వేసి కొట్టినాను. కొద్దిగా వేయించినాను కరివేపాకు, లవంగాలు, 2 మిరియాలు, యాలక్క బుడ్డ, అలానే పూత అంటారండి అది, అన్ని మసాలా ఐటమ్స్ అన్నీ కొన్ని కొద్దిగా వేసేసి ఇంకా ధనియాల పొడిలోకి అయితే పేస్ట్ వేసేసినాను. పొడి కొట్టేసినాను, కొబ్బరి పొడి. చాలా రోజులు నిలువ ఉంటుంది అన్నమాట ఇట్లా వేసి పెట్టుకుంటే. సడన్గా ఇప్పుడు మనం చేనులకు పోతాం కాబట్టి అప్పటికప్పుడు వేసుకునే దానికన్నా ఇట్లా కొన్ని రోజులు నిలువ ఉండేదానికి కొట్టి పెట్టుకుంటాను 2 రోజులకోసారి. మళ్ళీ సామాన్లన్నీ పడింటే మళ్ళీ సామాన్లు తోమేసిన. టీ చేసిన. మా ఆడపిల్ల వచ్చిందండి, మా ఆయన వాళ్ళ అక్క, మా చిన్నమ్మ అవుతుంది. మా చిన్నమ్మకి చాయ్ పోసి ఇచ్చినాను, టీ పోసి ఇచ్చినాను, ఆయనకి టీ పోసి ఇచ్చినాను, అత్తకి టీ పోసి ఇచ్చినాను. మా ఆడపిల్ల కూడా చాలా గ్రేట్ అండి, అసలు చాలా బాగా కలిసిపోతుంది, పని బాగా చేస్తుంది. ఇక్కడైతే నైట్ అయిందండి, కర్జికాయలు అల్లడానికి అయితే వెళ్ళినాము.
చెప్పాను కదండి, కర్జికాయలు బాగా అల్లుకుంటారు. మేము కూడా ఏదో ఒకటి చేయించుకోవాలా. పిల్లలు హాస్టల్కి వెళ్తారు కదా, అందుకనేసి భక్షాలు ఎట్లాగో చేస్తాంలేండి. భక్షాలు చేసేది అని చెప్పొద్దండి. కాకపోతే అయినా కర్జికాయలు చేసుకుంటారు, ఏదో ఒక స్వీట్ చేసుకుంటారు అనమాట. ఇంట్లో పీర్ల పండగకి, ఉరుసులకి బాగా చేసుకుంటారు. కర్జికాయలు చూడండి, నాకు అల్లడానికి రాదు కాబట్టి నేను చపాతీల మాదిరి రేకులు పట్టిస్తాను, వాళ్ళు చేసుకుంటారు. నేను అవైతే ఎన్నన్నా పట్టుతాను కాబట్టి వాళ్ళే చేసుకుంటారండి. ఇక్కడైతే ఇంకొక అక్క కాలుస్తుంది చూడండి. ఒక అక్క ఆడ కర్జికాయలు చేస్తుంది, ఒక అక్క ఈడ కాలుస్తుంది కర్జికాయలు. దుత్తలు వెళ్ళినాయండి, పానకం తీసుకొచ్చి పోసినారా. వీడియో తీస్తాను బావా, నువ్వు కొద్దిగా పట్టుకో అని అంటే ఒక్కటేసారి మింగేసినాడండి సగం గ్లాసు. ఓకే అండి, బాయ్.